ఫ్రెండ్స్, నేనైతే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను. వాటిలో నుంచే ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఈ 30 క్వశ్చన్స్ పోస్ట్ చేసిన తర్వాత వాటిని మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటే, నేను ఇక్కడ క్వశ్చన్ చదువుతాను, దాని ఆప్షన్స్ చదువుతాను, దానిలో ఉన్న ఆన్సర్ చెప్తాను. మొత్తం నేనే చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అదని ఎలా అర్థమవుతుంది? సో దానికోసమని బబుల్ సిస్టమ్ది ఒకటి జిరాక్స్ కానీ, లేకపోతే మీరు పెన్తో అయినా కూడా ఒక క్వశ్చన్కి 4 బబుల్స్ లాగా ఇలా చేసుకోండి. ఒక క్వశ్చన్ తీసుకోండి, క్వశ్చన్ నెంబర్ 1 తీసుకొని దానికి 4 బబుల్స్ ఇలా వేసుకోండి. ఇలాగ 30 క్వశ్చన్స్ ఎవ్రీడే అంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు అవైలబుల్గా చేయగలుగుతారు అనుకుంటే అన్ని క్వశ్చన్స్కి ఇలా బబుల్స్ వేసేసుకొని, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి నేను 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు టైం ఉంటుంది కదా, ఈ 4 ఆప్షన్స్లో ఏది క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది అది నేను చెప్పే ఆన్సర్ గురించి మీరు ఎదురు చూడకుండా, మీరు ఇప్పుడు ఆప్షన్ 1 అనుకుంటే 1, ఆప్షన్ 2 అనుకుంటే 2, 3 అనుకుంటే 3 ఇలాగ క్లిక్ చేసేసుకున్నారనుకోండి, ఆ 30 క్వశ్చన్స్ మీరు పర్సనల్గా ఆన్సర్ అనేది చేస్తారు. నేను లాస్ట్లో ఏం చేస్తానంటే, మొత్తం అయిపోయిన తర్వాత కింద ఆన్సర్స్ అనేవి ఈ 30 క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఉందనేది కీ పేపర్లో వచ్చింది నేను చూపిస్తాను. మీరు తర్వాత క్వశ్చన్ 2 ఆన్సర్ వెతుక్కోకుండా, మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేశారు, సెకండ్ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేశారు, మీరు ఓన్గా చేసింది ఏంటి, కరెక్ట్గా ఉన్నది ఏంటి అనేది చూసుకోవచ్చు. సో అందుకోసమని ఇలాంటి ఓఎంఆర్ షీట్లో ఇచ్చేటువంటి ఇలాంటిది ఒక బబుల్ది తెప్పించుకోండి, సర్కిల్స్. సో ఇది తెప్పించుకొని మీరు పెన్సిల్తో ఒకటి తెప్పించుకుంటే చాలు. పెన్సిల్తో చేసుకుంటే మళ్ళీ ఎరేస్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రిపేర్ అయితే ఏమనిపిస్తుందంటే, మనం కూడా దీంట్లో కొంచెం రాయడము, ఆలోచించడం జరుగుతుంది కాబట్టి జస్ట్ చెప్పింది వినడమే కాకుండా మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ 1లోకి వెళ్ళిపోదాము. దృఢమైన మనసులోనే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనే దానిని సూచించు వికాస నియమము ఏమిటి? దృఢమైన మనసులోనే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది. దానికి ఆన్సర్స్: ఆప్షన్ 1 వికాస ఏకీకృత మొత్తము, ఆప్షన్ 2 వికాసంను అంచనా వేయగలగడము, ఆప్షన్ 3 వికాసం సంచితమైనది, ఆప్షన్ 4 వికాసం క్రమానుగతము. ఇప్పుడు ఇంత టైం ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టైంలో మీరు అనుకున్న ఆన్సర్ని మీ దగ్గర ఉన్న బబుల్ పేపర్లో బబుల్ చేసేయండి. నేను దీనికి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. దృఢమైన మనసులోనే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనే దానిని సూచించు వికాస నియమం వికాస ఏకీకృత మొత్తము. సెకండ్ క్వశ్చన్: ప్రతిరోజు బడికి వెళ్ళకపోతే కొడతాను అనే అమ్మ మాటలకు భయపడి ప్రతిరోజు బడికి వెళ్ళే వసంత్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతుంది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ. ప్రతిరోజు బడికి వెళ్ళకపోతే అమ్మ కొడుతుంది అనే మాటలకు భయపడి ప్రతిరోజు బడికి వెళ్ళే వసంత్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు? దీని ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. అండ్ థర్డ్ వన్: పిల్లవాడు 11 నెలల వయసులో నడవడం దేనికి సంబంధించినది? పరిపక్వత వల్ల వచ్చు మార్పు, అనుభవ ఫలితముగా వచ్చు మార్పు, సహజాతాల వల్ల వచ్చు మార్పులు, మత్తు పదార్థాల వల్ల వచ్చు మార్పులు. పిల్లవాడు 11 నెలల వయసులో నడవడం అనేది దేనివల్ల సంభవిస్తుంది? ఈ డాష్ అని ఇచ్చేసి వీటిలో ఆప్షన్ ఇచ్చాడు. మీరు బబుల్ చేసుకోండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిపక్వత వల్ల వచ్చు మార్పులు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4: ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఏ 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి, బి 23 జతల క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి? సరి అయిన సమాధానం గుర్తించండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది చూడాలి. ఏ మాత్రమే సరి అయినది, బి సరైనది కాదు, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఏ సరి అయినది కాదు, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 4 ఏ మరియు బి సరైనవి కావు. మీరు గుర్తించండి ఏంటి అనేది. దీనికి ఆన్సర్ ఏ మాత్రమే సరి అయినది. 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి అనేది మాత్రమే కరెక్ట్. 23 జతల క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి అనేది తప్పు. సో ఆప్షన్ 1 కరెక్ట్. 5th క్వశ్చన్: 2వ వయోస్థాయి బాల్యారంభ దశ వికాస కృత్యము. వయోస్థాయి అంటే బాల్యం ఆరంభ దశ. ఇందులో ఏ కృత్యమో దానికి సంబంధించినది. నడవడం, ఆప్షన్ 1 నడవడము నేర్చుకోవడము, మాట్లాడడము నేర్చుకోవడము. అండ్ ఆప్షన్ 2 తన శరీర సౌష్ఠవాన్ని అంగీకరిస్తూ తన శరీరాన్ని ప్రతిభావంతముగా వినియోగించుకోవడము.
ఆప్షన్ 3 చదవడం, రాయడం, గణనం చేయడం, అవసరమైన మూల సూత్రాలను నేర్చుకోవడం. ఆప్షన్ 4 సంఘర్షణలు, ఒత్తిడులు, కుంటనాలకు గురి కావడం. దీనికి ఆన్సర్ ఏంటంటే బాల్య ఆరంభ దశ ఏంటి? చదవడం, రాయడం, గణితం చేయుటకు అవసరమైన మూల సూత్రాలను నేర్చుకోవడం అనేది బాల్య ఆరంభ దశ. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 జోష్న అనే ఉపాధ్యాయుని రెగ్యులర్ బాధ్యతలతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక శిక్షణను తీసుకుని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్యను అందిస్తుంది. అయితే జోష్న ఈ నమూనానికి చెందుతుంది. ఆప్షన్ 1 రిసోర్స్ నమూనా, ఆప్షన్ 2 ఇంటినరెంట్ నమూనా, ఆప్షన్ 3 డ్యూయల్ టీచింగ్ నమూనా, ఆప్షన్ 4 దూర అభ్యసన నమూనా. మీరు గెస్ చేయండి ఆన్సర్ ఏంటో. దీనికి ఆన్సర్ డ్యూయల్ టీచింగ్ నమూనా. అండ్ 7th వన్ వైఖరులు ఎప్పుడూ శాశ్వతం కాదని తెలిపే ప్రవచనంను క్రింది వానిలో గుర్తించాలి. వైఖరులను నిర్ధారించలేము, వైఖరులను అనువంశికంగా వ్యక్తికి సిద్ధిస్తాయి, వైఖరులు గతిశీలకమైనవి, వైఖరులు ఎల్లప్పుడూ ధనాత్మక ప్రతిస్పందనను కలగజేయ. దీనికి ఆన్సర్ వైఖరులు గతిశీలకమైనవి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఒక శాబ్దిక పరీక్ష రావిన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష, బీనే సైమన్ పరీక్ష, బాటియా ప్రజ్ఞామాపని పరీక్ష. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్స్ 3 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఏ అండ్ బి కరెక్ట్, బి అండ్ సి కరెక్ట్ అలా ఇచ్చాడు. ఈ రావిన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష, బీనే సైమన్ పరీక్ష, బాటియా ప్రజ్ఞామాపని పరీక్ష ఈ 3లో ఏది కరెక్టో చూసుకొని ఆ 3లో మీరు కరెక్ట్ అయిన 2 దేంట్లో ఉన్నాయో చూసుకోవాలి. లేదు 3 కరెక్ట్ అయితే 3. ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సి, అంటే రావిన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష మరియు బాటియా ప్రజ్ఞామాపని పరీక్ష అనేవి శాబ్దిక పరీక్షలో భాగం అని దీని ఆన్సర్ అర్థము. అండ్ 9th వన్ ఈ క్రింది వానిలో పరిపక్వతకు చెందినది అభ్యాసనం ద్వారా ఏర్పడదు, అనుభవం ద్వారా ఏర్పడుతుంది, క్రమానుసారముగా జరుగుతుంది. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాడు ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏ బి మరియు సి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి, అంటే ఆప్షన్ 3. 10th క్వశ్చన్ ప్రయోగ పద్ధతిలో ఒక సమూహంపై ఒకసారి స్వాతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వాతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసే ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది? ఏక సమూహ నమూనా, సమాంతర సమూహ నమూనా, పరిభ్రమణ సమూహ నమూనా, నియంత్రిత నమూనా. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు క్లారిటీగా చూసి మీ దగ్గర ఉన్న బబుల్ షీట్లో బబుల్ చేయండి. ఇక ఆన్సర్ వచ్చేసి ఏక సమూహ నమూనా. 11th క్వశ్చన్ కాలేపెనం నిప్పుల పొయ్యి అను సామెత సూచించు సంఘర్షణను క్రింది వానిలో గుర్తించండి. ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 పరిహార సంఘర్షణ. దీనికి ఆన్సర్ పరిహార సంఘర్షణ. అండ్ 4th క్వశ్చన్ నెంబర్ 12 గార్డినర్ ప్రకారం సరి అయిన వాటిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఏ ప్రకృతి నేర్పులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, బి కవులు రచయితలు శాబ్దిక భాషా ప్రజ్ఞ, సి శారీరక నేర్పులు తార్కిక ప్రజ్ఞ. ఏ మరియు బి మాత్రమే సరి అయినవి, బి మరియు సి మాత్రమే సరి అయినవి, ఏ మరియు సి మాత్రమే సరి అయినవి, ఏ బి మరియు సి సరి అయినవి. దీనికి ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే సరి అయినవి. ప్రకృతి నేర్పరులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, కవులు రచయితలు శాబ్దిక భాష ప్రజ్ఞ ఈ 2 మాత్రమే సరి అయినవి. అండ్ 13th క్వశ్చన్ గాడిదను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి. సాంశీకరణము, సమతుల్యత, వ్యవస్థీకరణము, అనుగుణ్యత. దీనికి ఆన్సర్ వచ్చేసి సాంశీకరణము. అండ్ 14th క్వశ్చన్ శివసాయి అనే ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని ఒకరికి కథ రూపంలో చెప్పి అతని నుండి వేరొకరికి చెప్పించి అతని నుండి వేరొకరికి ఇలా అనేక మందికి చెప్పించడం ద్వారా వారి ధారణను కొలిచే మాపన పద్ధతి స్మృతి, విస్మృతి, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతులు, పునరుత్పాదన. మొత్తం అన్ని ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయడం చాలా ఈజీ ఏమో అనిపిస్తుంది. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 కథనాలు.
అండ్ 15th క్వశ్చన్, వ్యక్తి యొక్క దీర్ఘాయత్వం మరుగుజ్జుతనంను నిర్ధారించే హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది? అవటు గ్రంథి, పార్శ్వావటు గ్రంథి, అడ్రినల్ గ్రంథి, పీయూష గ్రంథి. దీని ఆన్సర్ వచ్చేసి పీయూష గ్రంథి. నెక్స్ట్ 16th క్వశ్చన్, అనుగుణ్యత సాంశీకరణలను ప్రస్తావించిన సిద్ధాంతమును క్రింది వాటిలో గుర్తించండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే, నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్, మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్, మనోవిశ్లేషణవాద సిద్ధాంతం సిగ్మాయిడ్ ఫ్రాయిడ్. దీని ఆన్సర్ 1 సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే ఈజ్ కరెక్ట్. 17th క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమము బహుళ ప్రతిస్పందన నియమము, సంసిద్ధత నియమము, ఫలిత నియమము, పునర్బలన నియమము. అండ్ దీని ఆన్సర్ వచ్చేసి సంసిద్ధత నియమము. 18th క్వశ్చన్, సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతమునందు అధిక జ్ఞానము గల వ్యక్తి అనగా అభ్యాసకుని కన్నా అధిక జ్ఞానం గల వ్యక్తి, అభ్యాసకునితో సమాన వయస్సు కలిగిన సమవయస్కుడు, అభ్యాసకుని కన్నా తక్కువ వయసు కలిగిన వ్యక్తి ఏదీ కాదు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభ్యాసకుని కన్నా అధిక జ్ఞానం గల వ్యక్తి. అండ్ 19th క్వశ్చన్, పిల్లలలో పక్క తడపటమును మానిపించుటకు తోడ్పడు ఉపగమనము క్రింది వానిలో గుర్తించండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము, అంతర్దృష్టి సిద్ధాంతము, నిర్మాణాత్మక సిద్ధాంతము. ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఈజ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఆప్షన్ 1. అండ్ 20th క్వశ్చన్, బహిర్గత ప్రేరణను సూచించున్నది. ఉపాధ్యాయుని ప్రశంసల కోసం విద్యార్థులు అభ్యసించటం, గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కలిగి ఉండడము, తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణముగా ఉండుట. 20th క్వశ్చన్ ఆన్సర్ ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏ బి మరియు సి. ఆన్సర్ వచ్చేసి 3 ఏ మరియు సి. 21th క్వశ్చన్, పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనము గురించి తెలిపే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 30, సెక్షన్ 29, సెక్షన్ 25, సెక్షన్ 32. ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 29. పునీత్ అనే బాలుడు కోహ్బార్డ్ డిజైన్ అనే ప్రజ్ఞా పరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన ఎడల అది ఈ క్రింది ఏ రంగానికి సూచించును? భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, జ్ఞానాత్మక రంగము ఏదీ కాదు. ఆన్సర్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగము. అండ్ నెక్స్ట్ 23 క్వశ్చన్, పాఠశాలలో మదింపు ప్రక్రియ విద్యార్థుల జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది, సార్వత్రిక జాతీయ ప్రమాణాలను ఆటంకపరుస్తుంది, లోప నిర్ధారణ ద్వారా మరింత అభ్యసించుటలో విద్యార్థులందరికీ సహకరిస్తుంది, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో ఉపేక్షించు గుణాన్ని అలవరుస్తుంది. ఆన్సర్ వచ్చేసి లోప నిర్ధారణ ద్వారా మరింత అభ్యసించుటలో విద్యార్థులందరికీ సహకరిస్తుంది. 24th క్వశ్చన్, బండూర పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో సంబంధం కలిగిన దానిని గుర్తించండి. బహుమతి మరియు శిక్ష వల్ల ప్రవర్తనలో మార్పు, అనుసరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు, సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించుట. ఆన్సర్ వచ్చేసి సి సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించుట. జతపరచము, ఇది కొంచెం మనకి 1 minute టైంలో ఇది అస్సలు పాసిబుల్ అవ్వదు ఏమో అనిపిస్తుంది, హార్డ్గా ఉన్నవి. ఇక్కడ నెంబర్స్ అండ్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఏబీలు అండ్ నెంబర్స్ ఇచ్చాడు. బార్ట్లెట్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయి, మెకిన్ కాటిల్ ఇటు 3 ఇచ్చాడు. వాటి 3 ఆపోజిట్ ఏమి ఇచ్చాడంటే ఏ అన్మెమరీ, బి రిమెంబరింగ్, సి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 1కి బి, 2కి ఏ, 3కి సి. 26th క్వశ్చన్, మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించినది. జేమ్స్ బర్జెస్, ఫారిస్, జేఎఫ్ బ్రౌన్. ఆన్సర్ వచ్చేసి జేఎఫ్ బ్రౌన్. అండ్ 27th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 5వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. అభ్యసన జ్ఞానము, విద్యా ప్రణాళిక, పాఠశాల తరగతి పరిసరాలు, సంస్థాగత సంస్కరణలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంస్థాగత సంస్కరణలు. 28 అలెడ్ బండూరాకు సంబంధం కలిగినది. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజికల్ మోడలింగ్ అండ్ ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాలు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏబి మరియు సి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏబి మరియు సి, అంటే పైన ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. అండ్ క్వశ్చన్ 29, వ్యక్తి అధ్యయన పద్ధతి వీరికి
అవసరము. ప్రతిభావంతులు, తరగతిలో వెనుకబడిన వారు, సగటు ప్రజ్ఞావంతులు. ఆన్సర్స్ ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏబి మరియు సి. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి, అంటే ప్రతిభావంతులు మరియు తరగతిలో వెనుకబడిన వారు. అండ్ 13th క్వశ్చన్, సవరించిన జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యమును క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 సంశ్లేషణ, ఆప్షన్ 4 మూల్యాంకనము. ఆప్షన్ సి సంశ్లేషణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెథడాలజీ కాకుండా సైకాలజీకి సంబంధించిన చెప్పుకున్నాము. ఈవినింగ్ నేను సైకాలజీకి కాకుండా మెథడాలజీకి సంబంధించిన ఇంకో 30 క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ని మరిన్ని మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.